జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనము రాండమ్ నంబర్‌ని వితిన్ ది రేంజ్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1-100 లోపు ఏదైనా రాండమ్ నంబర్ కావాలన్నా, లేకపోతే 1-1000 లోపైనా, లేకపోతే 4 డిజిట్ రాండమ్ నంబరు ఇలా ఏదన్నా స్పెసిఫిక్ రేంజ్‌లో రాండమ్ నంబర్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే మ్యాథ్ ఆబ్జెక్ట్‌లో రాండమ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ మ్యాథ్ డాట్ రాండమ్ ఏం చేస్తుందంటే 0 నుంచి 1 వరకు ఏదో ఒక వాల్యూని రాండమ్‌గా ఇస్తా ఉంటుంది. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా! 0.1, 0.05, 0.2 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ లాజిక్‌ని మనము ఎక్స్‌టెండ్ చేసి మనకి కావాల్సిన రేంజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, దానికోసం ఇక్కడ నాకు 1-100 కావాలి అని అనుకుంటున్నా. అక్కడేంటి మినిమమ్ వాల్యూ 1 తర్వాత మాక్సిమం వాల్యూ 100. సో, మనకి ఏదైనా రేంజ్ అంటున్నామంటే దాంట్లో స్టార్టింగు మినిమమ్ అంటాము. మాక్సిమం అనేది ఎండింగ్ అని అంటాము. మ్యాథ్ డాట్ రాండమ్ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో దాన్ని ఒక వాల్యూతో మల్టిప్లై చేయాలి. అదేంటనంటే మనకి కావాల్సిన రేంజ్‌లో మాక్సిమం వాల్యూ మైనస్ మినిమమ్ వాల్యూ ప్లస్ 1. ఇప్పుడు నాకు 1-100 అని అన్నామంటే మ్యాథ్ డాట్ రాండమ్ ఇంటూ మాక్స్ వాల్యూ ఎంత 100 మినిమమ్ వాల్యూ 1 ప్లస్ 1 చేయాలి. సో, ఎందుకు ఈ మల్టిప్లికేషన్ చేయాలి అనంటే మనకున్న రేంజ్‌లో నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఫార్మ్ అవుతాయో ఇది చెప్తుందనమాట. నాకు 1-100 అంటే ఎన్ని వాల్యూస్ ఫార్మ్ అవుతాయి 1 నుంచి 100 వరకు 100. నేను మాక్స్ మైనస్ మిన్ చేస్తే 99 వస్తుంది. కాబట్టి నాకు 100 వాల్యూస్ కావాలి అనంటే ప్లస్ 1 యాడ్ చేయాలి ఇక్కడ. నేను 10-100 కావాలని అనుకున్నా. 10 నుంచి 100 వరకు అని అంటున్నానంటే అక్కడ వచ్చే పాసిబుల్ వాల్యూస్ ఎన్నుంటాయి అనంటే 91 ఉంటాయి. కానీ నేను మాక్స్ మైనస్ మిన్ చేస్తే 90 వస్తున్నాయి. కాబట్టి ఒకటి మిస్ అవుతుంది కాబట్టి ప్లస్ 1 యాడ్ చేయాలి. మనకొచ్చే రిజల్ట్ అనేది ఫ్రాక్షనల్స్‌లో వస్తుంది. 10.5, 10.6 ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ వస్తున్నాయి కదా! దాంట్లో ఇంటిజర్ పోర్షనే మనకి కావాలి. ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నది అవసరం లేదు. సో, దానికోసం మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. పైన ఉన్న రిజల్ట్‌ని మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనే మెథడ్‌కి ఇవ్వాలి. అప్పుడు మనకి ఓన్లీ ఇంటిజర్ పోర్షనే వస్తుంది. 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను మిన్, మాక్స్ అని. నాకిప్పుడు 1-100 లోపు రాండమ్ నంబర్ కావాలి అనంటే మిన్ వాల్యూ 1 ఇవ్వాలి. మాక్స్ వాల్యూ 100 ఇవ్వాలి. ఒక వేరియబుల్ తీసుకుంటున్నా రాండమ్ నంబర్ అని. సో, ఆ వేరియబుల్‌లో ఈ రిజల్ట్‌ని స్టోర్ చేస్తున్నాను. నేను కన్సోల్‌లో రాండమ్ నంబర్‌ని ప్రింట్ చేస్తున్నాను. మిన్ వాల్యూ 10 తీసుకుంటున్నాను. 10 నుంచి 100 లోపు ఏదో ఒక రాండమ్ నంబరు కావాలి అని. సో, నేనొకసారి రన్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ రన్ చేసినప్పుడు 51 బానే వచ్చింది. తర్వాత రన్ చేస్తే 2 అని వచ్చింది. మనకి కావాల్సింది 10 నుంచి. కానీ ఇక్కడ 2 కూడా వచ్చేసింది. రాసిన లాజిక్ అనేది నంబర్స్‌ని మనకి ఏ రేంజెస్‌లో ఇస్తుందంటే 0 నుంచి 90 వరకు ఇస్తుంది. మనకి కావాల్సిందేంటి 10 నుంచి 100 వరకు. ఆ వచ్చిన రిజల్ట్‌కి ప్లస్ మినిమమ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ ఇస్తే మనకి కావాల్సిన మిన్, మాక్స్ రేంజ్‌లోకి వస్తుందన్నమాట. 2 వచ్చింది కదా! 2 + 10 యాడ్ అవుతే ఏమవుతుంది 12 అవుతుంది. ఈ లాజిక్‌కి ప్లస్ మిన్ అనేది యాడ్ చేయాలన్నమాట. నేనిప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇది రన్ చేస్తున్నా. 74, 40, 10 నుంచి 100 వరకు ఏదో ఒక నంబరు ఇస్తుంది. ఈ లాజిక్‌ని బేస్ చేసుకొని ఎన్ని డిజిట్ రాండమ్ నంబర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు 4 డిజిట్ రాండమ్ నంబర్ కావాలి అని అనుకుంటే 4 డిజిట్ వాల్యూ స్టార్టింగ్ ఎక్కడుంటుంది? 1000 కదా! సో, మిన్ వాల్యూ 1000 ఇవ్వాలి. 4 డిజిట్‌లో మాక్సిమం ఎంతుంటుంది? 4 నైన్స్ ఇలా ఇచ్చుకోవాలి.